వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక మీడియాలో పనిచేస్తూ మీడియా మీద నేను ఇటువంటి కామెంట్ చేయడం అనేది నిజంగానే సిగ్గుచేటు. చాలా బాధగా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, తప్పుడు వార్తలు, అబద్ధాలు, లేదంటే చంపేయడాలు ఇవే జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాట తీసుకొస్తున్నా? మొన్న గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి అంజనాదేవి గారికి అనారోగ్యంగా ఉంది. ఇమీడియట్గా ఆవిడ్ని ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు, డాక్టర్లు కూడా ఏం చెప్పలేదు, ఇంకా చాలా సీరియస్గా ఉంది అంటే ఒక వార్త హల్చల్ చేసింది. మా మేనేజ్మెంట్ వారు నాకు కూడా పంపించారు, పవన్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి అని. చెక్ చేసుకున్నాను ఇమీడియట్గా. మొత్తం పార్టీ వర్గాలను అడిగాను, ప్రభుత్వంలో తెలిసిన వాళ్ళని అడిగానంటే, లేదండి అదేం లేదు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు, అక్కడి నుంచి హుటాహుటిని వెళ్ళిపోయారు అనేది వాస్తవం కాదు. అక్కడ ఆయన చెప్పాల్సినటువంటి పాయింట్ చెప్పి వేరే అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆయన బయటికి వెళ్ళడం జరిగింది అన్నారు. అంటే అబద్ధం ఎలా బయటకు వచ్చింది చూడండి. మీడియాలోనే ఇదంతా, మీడియాలోనే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా దీనికి సంబంధించి ఏకంగా బ్రేకింగ్ న్యూస్లు వేసి మరీ నడిపించాయి. ఇంకా సోషల్ మీడియా అయితే చెప్పనే అక్కర్లేదు. దాని మీద కొంతమంది విశ్లేషకుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, క్యాబినెట్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయనకి నచ్చట్లేదు, అందుకే ఆయన ఏం చేయలేక బయటకు వచ్చేసాడు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికొచ్చినందు వాగుతున్నారు. ఇది మన జరిగినటువంటి సంఘటనకి ఆ తప్పుడు వార్త మీద వచ్చినటువంటిది. ఎందుకంటే నాగబాబు గారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఇలాంటి తప్పుడు కూతల కుయ్యకండ్రా సన్నాసుల్లారా అని చెప్పి క్లియర్గా చెప్పారు. అంటే ఈ భాషలో చెప్పలేదు, బట్ నేను చెప్పాల్సి వస్తుంది. అబద్ధ ప్రచారాలు మీడియా పట్టించుకోదా? జర్నలిస్టులు, రిపోర్టర్లు ఇంతమంది బేస్ ఉంటారు కదా, వాళ్ళకి ఉన్నప్పుడు ఎందుకు క్రాస్ చెక్ చేసుకోరు, ఎందుకు వెరిఫై చేసుకోరు అంటే మళ్ళీ దానికి సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ మేము ఇచ్చేసామా ముందు లేదా, క్రాస్ చెక్ చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, లేదంటే వాళ్ళని ఏం చేస్తున్నాం అనేది. అబ్బే మాకెందుకు ఇవన్నీ. ఆర్ నారాయణమూర్తి గారిని చంపేశారు. విప్లవాత్మక సినిమాలు, సందేశాత్మక సినిమాలు తీసేటువంటి ఆర్ నారాయణమూర్తి గారిని చంపేశారు సోషల్ మీడియాలోనే. నారా లోకేష్ గారిని చంపేశారు, చంద్రబాబు నాయుడిని చంపేశారు. అంతెందుకండి, జయలలిత గారి ఇష్యూలో ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ ఇంకా చచ్చిపోలేదు, వెంటిలేటర్ మీద ఉన్నారు, డాక్టర్ల దగ్గర నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, చంపేశారు. మీడియా మొత్తం అంతా కలిసి చంపేశారు. జయలలిత చచ్చిపోయింది అని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కరోనాతోటి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నారు కానీ లంగ్స్ ఇంకా చివరికి వచ్చేసరికి ఇలా ఇబ్బంది అయ్యింది అని చెప్పినప్పుడు కూడా మీడియా చంపేసింది. ఇంకా లేరు ఎస్పీబీ. ప్రతి ఒక్కళ్ళని జయలలిత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బతికి ఉన్న వాళ్ళందరినీ కూడా ముందు చంపేయడమే. హెల్త్ బాగాలేదు అంటే చాలు చంపేయడమే, హాస్పిటల్కి వెళ్తున్నారంటే చాలు చంపేయడమే, కనిపించకపోతే చాలు చంపేయడమే. నిన్న ఒక మీడియా హౌస్లో చాలా పెద్ద ఇదొచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహిళ 12 పెళ్ళిళ్ళు చేసుకుందిట. చెక్ చేసుకున్నాను వార్త ఏంటి అని చెక్ చేసుకున్నా. తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే 12 మందితో పెళ్ళి ఏమి అవ్వలేదు, ముఠా ఎవరూ లేరు. ఒకానొక వ్యక్తి, ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి, పిల్లలున్న వ్యక్తి ఈ సదరు మహిళని ట్రాప్ చేసి సహజీవనం చేసి అంతా అయ్యింది. సరే ఏమైందో ముందు అది వేరే విషయం. అయితే ఎక్కడ ఈ అమ్మాయి తనకి నో చెప్పి వెళ్ళిపోతుందో అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయించి మాస్కులు పెట్టుకుని వెళ్ళినటువంటి కొంతమందిని నన్ను పెళ్లి చేసుకుంది మోసం చేసింది అని చెప్పి కేసు పెట్టించారు అమలాపురంలో. సాయంత్రానికి ఆ మహిళకి తెలిసింది. ఆ సదరు మీడియా ఛానల్ని డైరెక్ట్గా అడిగింది, నా 12 మంది మొగుళ్ళని దయచేసి మీరు చూపిస్తారా అని. అంటే అక్కడ తన వ్యక్తిత్వ హననం చేయలేదా సదరు మీడియా, లేదు సోషల్ మీడియా? వాస్తవాలు తెలుసుకుని కదా చేయాల్సింది. ఏదైనా వాస్తవాలు లేకుండా మాట్లాడితే ఏమవుతుంది? క్రాస్ చెక్ చేసుకోకుండా. ఇప్పుడు 99% రైట్ చెప్పినా ఒక చోట ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కదా పోనీ కనీసం. లేదు, 99% మేము తప్పే చేస్తాం, 100% మేము తప్పే చేస్తాం, తప్పుడు మాటలే మాట్లాడతాం. మా మేనేజ్మెంట్ ఈ వార్త ఇలా వచ్చింది పవన్ బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు, మరి ఏంటి అని చెప్పగానే నేను ఇమ్మీడియట్గా చెక్ చేసుకున్నా. నాకున్న స్థాయి కావచ్చు, నాకున్న కనెక్షన్స్ కావచ్చు చాలా తక్కువ, పరిమితమే. నాకున్న ఇది వనరులు కావచ్చు, ఇవి కానీ నాకు తక్కువే. కానీ నేను చెక్ చేసుకున్నా ముందు ఇమ్మీడియట్గా. చూస్తే మీడియా ఛానల్స్, పెద్ద మీడియా ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి, ఇదేంట్రా నాయన ఇదైందని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ పిఆర్ఓకి ఫోన్ చేసి, ఏమంటే ఇలా తప్పుడు న్యూస్ ఒకటి వస్తుంది, నిజమా ఇది ఏంటి అంటే, లేదమ్మా అదేం నిజం కాదు. అది అయిన తర్వాత నాగబాబు గారు ట్వీట్. ఇంత మధ్యలో కూడా ఇంకా నిజంగానే ఒకవేళ ఖండించకుండా నాగబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే చంపేసి ఉండేవాళ్ళు. గుండ్రాయిలా హ్యాపీగా
చక్కగా మనవరాలతోటి, మునిమనవరాలతోటి, మనవాళ్ళతోటి, వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నటువంటి అంజనమ్మ గారిని నిజంగానే చంపేసేవాళ్ళు. అలా తయారైపోయాం మనం. అయితే అబద్ధం, లేదంటే చంపేయడం. ఎందుకు ఇది? కడుపు నింపుకోవడానికా? దాని మీద వచ్చే కాసులతో కడుపు నింపుకోవడానికా? శవాల మీద పేలాలు తిన్నాం అంటారు ఏరుకుని. ఇది అందరినీ నేను అనట్లేదండి, మళ్ళీ చెప్తున్నాను, అందరినీ అనట్లా. నువ్వేదో నీతులు చెప్తున్నావు, ఏంటిది పిచ్చెక్కిందా నీకేమన్నా, ఏం మాట్లాడుతున్నావు పవన్ అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. రేపొద్దున్న మీకో నాకో ఇదే సంఘటన ఎదురైతే, రేపొద్దున ఇంకొక మీడియా ఏమీ లేకుండానే చనిపోయిన జర్నలిస్ట్ పవన్ అని నా మీద వేసేస్తే, నేను బయటకు వచ్చి నేను చెప్పుకోవాలా నేను బతుకున్నాను రా నాయన అని? అసలు నేను చచ్చిపోయిన వేయడానికి వాళ్ళు ఎవరు? అసలు న్యూసే లేకుండా, లేదు మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి వస్తే ఒకసారి ఆలోచించండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. వచ్చిన ప్రతి వార్తని గుడ్డిగా నమ్మేసేయద్దు. మీరు కూడా, చూసేటువంటి వాళ్ళందరూ కూడా నమ్మేసి వాట్సాప్లో ఫార్వర్డ్లు చేసేసి ఇదైపోయిందిట, అదైపోయిందిట. సెన్సేషనలిజం, ఇందులో కొట్టుకుని చచ్చిపోతున్నాం మనం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా మనకు కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే ఒక సెన్సేషన్ సృష్టించాలి, మనం ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలి. మనకే తెలుసు అంతా కూడా. నాకు కూడా తెలియనివి 1,000,000 ఉంటాయి. వెతుక్కోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంతేగాని తెలిసిన అరాకొర దాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఏమీ లేకుండా, లేదు అసలు ఏమీ లేకుండా కూడా కొన్ని వార్తలు పుట్టించేస్తాం మనం. ఫలానా వాళ్ళది ఫలానా అయిపోయింది, వీళ్ళది ఇలా అయిపోయింది. ఎందుకు? ఏం ఉపయోగం దానివల్ల? ఏమీ లేదు, పైసా ఉపయోగం లేదు, పైసా కూడా ఉపయోగం లేదు. సో మై డియర్ మీడియా, నా మీడియా, దయచేసి ఇలాంటి విషయాల్లో కాస్త క్రాస్ చెక్ చేసుకోవాలి. కొన్ని 100 మంది, 1000 మంది రిపోర్టర్లు, స్టింగర్లు, జర్నలిస్టులు, బీట్లు, ఇంతమంది ఉన్నారు అన్ని ఛానల్స్కి, అన్ని పత్రికలకి, అందరికీ కూడా. వేసినటువంటి వాళ్ళకి, ఈ వార్తల్ని ప్రసారం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. చేయని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, మీరు చేయలేదు. కానీ చేసినటువంటి వాళ్ళకి కాస్త క్రాస్ చెక్ చేసుకోండి, గడ్డి తినడం మానేద్దాం మనం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.